జ్యోతిరెడ్డి. జ్యోతిరెడ్డి అంటే తెలిసే దానికన్నా కూలీ జ్యోతి అంటే ఎక్కువ మందికి తెలుసు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి జరక్క చిన్నప్పుడు కూలికి వెళ్ళేదండి. చాలా స్ట్రగుల్స్ పడింది. కానీ ఆ స్ట్రగుల్స్తో పాటు వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయం ఎలా చేయాలి ఏంటి, ఫస్ట్ అయితే అసలు కలుపు మొక్కకిను అసలు మొక్కకి తేడా కూడా తెలిసేది కాదంట. అలాంటిది ఆ వ్యత్యాసం తెలుసుకొని ఏది వస్తే ఏం చేయాలి అనే నైపుణ్యం వరకు 6 ఏట పెళ్లి చేశారు. భార్య భర్త ఇద్దరు చేలోనే పనిచేసేవాళ్ళు. ఈ అమ్మాయికి ఏమో స్ట్రగుల్, ఏంటి అసలు ఈ లైఫ్ ఏంటి, ఇదేంటి, అది చాలని సంపాదన, ఏదో ఒక గొడవలు, మనశ్శాంతి లేకపోవటం, ఇది కాదు నా దారి అనుకుంది. కానీ ఏం చేయాలో తెలియదు. చదువుకుంది 10వ తరగతి అంతే. ఒకరోజు ఒక ప్రభుత్వ అధికారి ఊరొచ్చి 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే రాత్రిపూట నిర్బంధ విద్య అప్పుడు ఉండేది, పెద్దవాళ్ళకి చదువు చెప్పేవాళ్ళు. అది చెప్పడం కోసం ఒకళ్ళు కావాలి అంటే నేనే 10th పాస్ అయ్యానంటే అమ్మాయికి 120 రూపాయల జీతంతో ఉద్యోగం ఇచ్చారు. దాంట్లో చేరింది కదా, కొంచెం విలువ పెరుగుతుంది. కూలీ కన్నా అది బెస్ట్ కదా, అది బాగుందనిపించింది. ఆ తర్వాత చదువుకోవాలనే ఆకాంక్షతో చదువుకొని అంచెలంచెలుగా ఎదిగి అవకాశాన్ని అందిపుచ్చుకొని అమెరికా వెళ్ళి ఆ కసి ఆ అమ్మాయిని అమెరికా వరకు తీసుకెళ్ళింది. అమెరికా తీసుకెళ్ళిన తర్వాత అమెరికాలో ఏదో బతుకుతున్నానులే అనుకోలే, ఇంకా కసి పెరిగి ఒక కంపెనీకి CEO స్థాయికి ఎదిగింది. వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదండి. ఒక కూలీ జ్యోతి, కూలీకి వెళ్ళే అమ్మాయి ఇప్పుడు బాగానే సంపాదిస్తుంది. ఒక కంపెనీకి CEO కాబట్టి కొన్ని మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది అభ్యర్థుల మేరకు పనులు చేస్తూ ఉంది. తన గతాన్ని మర్చిపోకుండా కళ్ళము నీళ్ళు వస్తాయి, నవ్వుతూ ఉంటుంది, కళ్ళము నీళ్ళు వస్తుంటాయి. నేను ఒక ప్రోగ్రాం చేసినప్పుడు అప్పుడు నాయన నరసింహారెడ్డి గారు హోమ్ మినిస్టర్, ఆయన వస్తూ ఆ జ్యోతి గారిని తీసుకొచ్చారు. తొలి పరిచయం అప్పుడు మెసేజ్లు పెడుతుంటాం, కలుద్దాం అనుకుంటాం కానీ కనవలేకపోయాం. సమయం వచ్చినప్పుడు కలుస్తాము. అటువంటి వ్యక్తులు ఎంతో స్ఫూర్తిదాయకం.